మన దగ్గర ఒక రూపాయి ఉంటే అర్ధ రూపాయి ఇవ్వడం కష్టమండి. కానీ 100 రూపాయలుంటే ఒక రూపాయి ఇవ్వడానికి ఇష్టపడతాం. మనిషి స్వభావం అది. అంటే 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మంది బాగుపడతారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనమైతే ఇస్తాం. అలాంటివే మనం గుళ్ళో చేసే దాన ధర్మాల దగ్గర నుంచి చాలా చేస్తూ ఉంటాం కదా! ఇది ప్రమోషన్ అనుకునే వాళ్ళు దయచేసి స్కిప్ చేసేయండి. లేదు కాస్తో కూస్తో పాజిటివ్ మైండ్ సెట్ ఉంది, నా మాటల మీద నమ్మకం ఉంది అనుకునే వాళ్ళు మాత్రం చూడండి దయచేసి. నిన్న ఒక కాల్ వచ్చిందండి. చాలా పెద్దాయన తెలంగాణ రాష్ట్రం నుంచి చేశారు. ఇక్కడ ఈ P4 అనే కార్యక్రమం చాలా నచ్చిందండి మాకు. చాలా అద్భుతమైన కార్యక్రమం. మేము ఇన్నాళ్ళు చేస్తున్నాం కానీ పెద్దగా ఇంపాక్ట్ లేదు. మిస్‌యూజ్ చేసేస్తున్నారు పిల్లలు అన్నారు. అంటే P4 అంటే ముందు వచ్చేస్తానండి. సమాజంలో టాప్‌లో ఉన్నవాళ్ళు, అంటే బాగా ఎదిగిన వాళ్ళు, బాగా సంపాదించిన వాళ్ళు, ఒక 4, 5 కుటుంబాలని దత్తత తీసుకొని వాళ్ళకి కావాల్సిన సహాయం, కొన్నిసార్లు మాట సాయం కావచ్చు, డబ్బు కావచ్చు, నెట్వర్కింగ్ కావచ్చు చేస్తే వీళ్ళు కూడా పైకొచ్చేస్తారు. ఒకప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాడు కూడా అలా సహాయం పొందినవాడే, ఆ గురువుగారు చేసిన ఆయనే అని చెప్పారు కదా. దీని మీద నిన్న ఒక ఆయన కాల్ చేసి, సార్ బాబు గారు పెట్టింది ముఖ్యమంత్రి గారికి అంటే మాకు చాలా ఇష్టం, ఆయన పరిపాలన చాలా నచ్చుద్ది, ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, మామూలుగా మేము చేస్తున్నాం కానీ అంత ట్రాన్స్పరెన్సీ లేదు, గవర్నమెంట్ నుంచి కాబట్టి మంచి సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నారండి. సరే ఒకళ్ళిద్దరు పిల్లలేమో అనుకున్నాను నేను, వాళ్ళ దత్తత తీసుకునేది 100 మంది అండి. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి 100 మందికి సాయం చేయగలం అంటున్నారు. ఎలా చేస్తారయ్యా అంటే, పర్వాలేదు భగవంతుడు మాకు ఆ స్తోమత ఇచ్చాడు, మాకు ఆ శక్తి అయితే ఉంది, మేము మా ఫ్రెండ్స్ కలిసి ఈ సంవత్సరానికి ₹1,00,00,000 అయితే ఖర్చు పెట్టగలం, కాకపోతే మాకు కావాల్సిందల్లా మంచి పిల్లల్ని చూడండి అన్నారండి. మంచి పిల్లలు అంటే ఎవరు అంటే చదువుల్లో టాప్‌లో ఉన్నవాళ్ళు అన్నారండి. అదేంటి అందరూ చదువుల్లో టాప్‌లో ఉన్న వాళ్ళని చూస్తే ఎట్లాగా, యావరేజ్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఎదిగే అవకాశం ఉంటుంది, వాళ్ళకి కొన్ని స్కిల్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి అంటే ఓకే అన్నారండి. అంటే మీరు నమ్ముతారో లేదో 100 మందికి ఇక్కడ వాళ్ళు సాయం చేస్తా ఉన్నారు. ఇలాగ నాకు తెలిసి చాలా మంది ఉండే ఉంటారు. అంటే మన దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ మనం చేయటానికి ఇష్టపడతామో లేదో నాకు తెలియదు. కానీ మనలో సాయం కావాల్సిన వాళ్ళైతే చాలామంది ఉంటారండి. మిమ్మల్ని సాయం చేయమని అడగట్లేదు నేను. మీరు సాయం చేయాలి అనుకుంటే 100 మందిని కనెక్ట్ చేయాలి కదా అతనికి. ఒక 100 మంది పేర్లు ఇవ్వగలిగితే ఇవ్వండి. నేను ఒక నెంబర్ ఇస్తాను ఇక్కడ, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. ముందు వాళ్ళని బంగారు కుటుంబంలో రిజిస్టర్ చేసి తర్వాత ఆ మార్గదర్శికి అప్పచెప్పడం జరుగుద్ది. అంటే గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి తప్పేమీ లేదు, మేము ఇలాంటివి చేయాలి. కానీ మీకు ఇంపాక్ట్, మీరు నమ్ముతారో నమ్మరో, స్వయంగా చూపిస్తే, ఆ 100 మందిని పరిచయం చేస్తే, త్వరలోనే ఆ 100 మందితో మాట్లాడిస్తే అప్పుడు నమ్ముతారు కదా. సో బాగా అవసరం, ఈ పిల్లాడు బాగా కష్టపడతాడు, బాగా చదువుకుంటున్నాడు, స్కిల్ నేర్చుకుంటున్నాడు, లేకపోతే ఎదిగేలా ఉన్నాడు వీడు అనుకునే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి సజెస్ట్ చేయండి. ప్రమోషన్ మాత్రం కాదు ఇది, నమ్మండి ప్లీజ్.